అసలు ఇండస్ట్రీలో మొత్తం ఈ మధ్య మంగళి ఒక ఆవిడ స్కామ్ అని చెప్పి ఇట్లా మోసం చేసి ఇప్పుడేమో అశ్వరెడ్డి మొన్న సబ్స్క్రిప్షన్ అని విష్ణు ఏంది సరే ఈ అమ్మాయి అంటే అశ్విన్ రెడ్డి అంటే వాడు క్లియర్ గా సరే దీని ఎర్రతోలని ఆశపడ్డట్టుంది, చేసుకుందాం అనుకున్నాడు. ఇంకో పిల్లానికి అన్యాయం చేద్దామంటే దేవుడు వీడికి అన్నం అయిపోయింది. అది వదిలే. ఇక మంగిల్దంటావా, మంగిల్ సోషల్ మీడియాల నుంచే వచ్చింది. ఇవాళ ఈ అసలు ఎవడు అని పేరేంది మాదో గిదో ఇంకొక ముగ్గురు నలుగురు రమవతి, వాళ్ళని బయటికి లాగితే మంగిల్ ఎందుకు రాదు? వాళ్ళని బయటకు లాగి తొక్కితే ఇప్పుడు సత్యనారాయణ సార్ ఉన్నాడు కదా, వాడిని తొక్కి బయటకు వెళ్తే మంగిలికి కూడా నేను ఇచ్చిన, మంగిలి కూడా ఈ కోణాల ఉందనంటే మంగిలి కూడా పోలీస్ స్టేషన్ కాదు జైలు చేసి వస్తుంది. తమ్ముడే కానీ మంగిలే కానీ. మంగిలి అయితే ఎవడైతే సోషల్ మీడియాలో వచ్చి ఆమె పైనుంచి దిగి రాలేదు కదా, డబ్బే కదా, ప్రజల డబ్బు. చాలా మంది బీద వాళ్ళు కొంతమంది చనిపోయినరు, కొంతమంది ఏడుస్తుండ్రు. వాళ్ళ మంగిలి కూడా బయటకు వచ్చి నేను ఇందులో లేను అని బయటకు వచ్చి చెప్తే బాగుండదు. అన్న ఎందుకు పక్కన ఎందుకు ఉండాలి? నువ్వు తీసుకోలేదు, ఆ డబ్బు నీకు తెలియదు. వాళ్ళ ద్వారా ఇప్పుడు పిలిస్తే ఎవరైనా పోతారు, ఏడికైనా పోతారు. ఇప్పుడు ఆమె ఒక పాటలు పాడేమని చెప్పి పిలిస్తే భోజనం చేయొచ్చు, వాడికి పోవచ్చు, ఉండొచ్చు. కానీ మంగిలి కూడా ఆ పేదవాళ్ళ పక్కన నిలబడి అమ్మ నేను దీంట్లో లేను, నాకే పుణ్యం తెలవది, రమ్మని బయటకు గుంజకొచ్చి, అదే సత్యనారాయణ సార్ ఉన్నాడు కదా, వాళ్ళ ముందడి గుంజకొచ్చి మంగిలి వాళ్ళ కుటుంబం కూర్చొని ఏ రూపాయి తీసుకున్నాను మాట్లాడుకుంటే బాగుంటది. మరి ఎందుకు రావట్లేదు? అందులో ఆవిడ తప్పు ఉందన్నట్టేగా. తప్పు ఉన్నదన్నట్టే అర్థమవుతుంది. ఆమె క్లియర్ గా బయటకు అయితే రావట్లేదు. టైం వచ్చినప్పుడు ఏ మూలకు దాచుకున్నాడైనా సిఐడి ఉన్నది, ఏ మూలకు దాచుకున్నా గుంజకొత్తారు. అప్పుడైనా నీ పరువు పోయింది, ఇప్పుడైనా పోయింది. మళ్ళీ ఇలాంటి 200 పాటలు పాడినా ఎన్ని కోట్లు సంపాదించినా పోయిన ఏమైతే రాదు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నా నీ అభిమానులే కానీ ఎవరే కానీ బయటకు వచ్చి ఇప్పటికైనా బయటకు రావాలి. నువ్వు బయటకు వచ్చి ఇందులో నేను లేను ఉన్నా రెండిట్లో ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా. మంగళ ఏడవ కూర్చొని ఏడవటం కాదు ముఖ్యం, ఏడవకుండా ఎదిరించాలా, నేను ఉన్నానా లేనని ఎదిరి నిలబడి కొట్లాడాల. కానీ ఏడన ఉండి నేను లేనని ఏడిపిస్తే నీ కుటుంబం, నీకు ఇంకా పెళ్లి కాని చెల్లెళ్ళు చాలా తప్పు. మంగిలి 9 మంది చచ్చిపోయారంట, మా డబ్బులు తీసుకున్న వాళ్ళు 9 మంది చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకుని డబ్బులు రాక. మరి ఇప్పటికీ కూడా ఇంకా ఎన్ని హత్యలు చూడాల్సి వస్తుందో. ఇట్లా ఎందుకు రావట్లేదు మరి బయటికి? ఆమెనే కరెక్ట్ గా మనం తిట్టలేము కదా. ఎందుకు తిట్టలేమంటే ఆ డబ్బు పోయి వాడు ఏదో పెద్ద బిల్డింగ్లు ఇల్లు కట్టిండు. వాడు మధునాయక, వాడు ఇల్లు ఆనించి తెచ్చి కట్టిండు. వాడు గుడిసెలేనోళ్ళు ఈ కట్టేటోళ్ళు అయినా 10-11 లెక్క అనగానే కోట్లు ఇస్తారా ఎవరన్నా? అసలు ఇవ్వచ్చా? అవి బ్యాంకులు వేసుకోరు, మీకు ఎంత అవుతుందా? 10 అయినా ఇప్పుడు మన చూదర వాళ్ళని నమ్ముతాడా? వేరే కాస్ట్ వాళ్ళని నమ్ముతారా? వాళ్ళ కులం అని నమ్మి కూడా ఆడు కూడా ఆ లమ్మడోడు మధునాయక్ అన్నోడు వాడు ఆ లంజోడుకు అట్ట చెయ్యకూడదు వాళ్ళని, బీదోళ్ళని. ఇంకా 3-4 కాని పేరు రెడ్డోడా ఎవడో కాంతు, వాడు కూడా ఉండట. రమాకాంత్ ఉన్నాడట. రమాకాంత్ నీకు కూడా సిగ్గు లజ్జ ఉందా? ఇన్ని రోజులు నీళ్ళేనా లాయర్కే తిరిగినావు. ఇప్పుడు ఉన్నదనంగానే ఎక్కడో అట్ట గమ్ములు లేకుండా సిఐడి ఎవడుండో అల్లా మంగిలి ఉందా, ఎవడుండా తమ్ముడున్నా ఎవరున్నా తొట్టి తోడన్నం చేసి బయటికి లాగి ఆ బీద వరుసము వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటది. గవర్నమెంట్ సపోర్ట్ ఉందంట, ఇంకా మరి ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ ఇచ్చుతా? గవర్నమెంట్ వాళ్ళ మేనత్త కొడుకులా మేనమామ కొడుకులా? ఎమ్మెల్యేలు కొంతమంది సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఎమ్మెల్యేలు ఆ డబ్బంతా పేదవాళ్ళని ఎమ్మెల్యే గారు మొత్తం బట్టి ఆ పేదవాడికి ఆ డబ్బంతా వసూలు చేయమని ఆ మధునాయకకు మంగిలికి అందరికి చెప్పాడా? ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఎందుకు పెడతారమ్మా? వాళ్ళు ఎవరన్నా కుంభకోణం చేయమని చెప్తారా? మీరు కలిసి ఇప్పుడు వాడు ఏదో పెట్టిండు ఆఫీస్, ఏదో ఫ్యాక్టరీ పెడతానగానే గవర్నమెంట్ అనుమతి తీసుకొని ఇది పెట్టినావు అని ఎందుకు అడగలే? అంత చదువుకున్నాలే కదా. గవర్నమెంట్ ఏది తీసుకొని పెట్టినావు, అసలు నీ ఆఫీస్ ఏది, నీది అసలు ఏంది అని అన్ని కోట్లు ఇచ్చేటప్పుడు ఒక్కరోజు కాకుండా ఒక రోజు కూర్చొని మాట్లాడుకోరా? అవునా కాదా? ఇప్పుడు రేపు కోర్టుకి వేస్తారు, కోర్టులో కూడా ప్రతిదీ వాళ్లకు సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు మంగిలి మొత్తం చెక్ చేస్తారు, ఆస్తులు చెక్ చేస్తారు, అది బ్యాంకులో ఉన్నాయి తల్లి కుటుంబాలే మొత్తం చెక్ చేసుకున్నప్పుడు ఆ డబ్బు ఏడికి పోయింది అన్ని బయటపడతాయి కదా. మరి మంగిలి అయితే మనకేమన్నా చుట్టమా?
ఇచ్చిన వాళ్ళందరూ క్రెడిట్ కార్డులు, లోన్లు, అప్పులు అన్ని చేసి ఇచ్చిరంట. ఎందుకు ఎవడు చేయమన్నాడు? ఎమ్మెల్యేలు గవర్నమెంట్ చేయమని చెప్పిండ్రు. అప్పులు 10 రూపాయల వడ్డీ అనగానే ఎవరన్నా పిచ్చోళ్ళు ఆశపడి నాశనం అయిపోతారని పిల్లల నోటి కడిది మీరు ఇవాళ ప్రాణాలు తీసుకుంటారు. ప్రజలు అంత ఎడ్డిగా ఇంకా ఎందుకుంటారో అర్థం కావట్లే. చీడేసినప్పుడు అన్ని బయటపడతాయి. మంగిలి దొంగ అయితే మంగిలిని బయటికి లాగాలి. కోర్టుకి ఎత్తరో ఏది ఎత్తరో ప్రజలు ఉన్నారు. కోర్టు ఉంది, చట్టం ఉంది, అందరు ఉన్నారు, ప్రజలు ఉండరు. మంగిలి అయితే ఎందుకు వదిలిపెడతారు? మంగిలి ఏమన్నా చుట్టమా? ఎవరికి చుట్టం కాదు.